హలో హాయ్ అండి. ఈరోజు నేను మా ఊరు స్టైల్‌లో కొబ్బరి పాలు, ఇంకా సొరకాయి, ఎండు మెత్తలు, చెరువు చేపలతో కర్రీ చేయబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని అన్నింటిని కూడా బాగా ఒకసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కర్రీలో పచ్చిమిరపకాయకి బదులుగా మిరప్పొడైనా వేసుకోవచ్చండి. టమాటాలు కూడా వేసుకోవచ్చు. సొరకాయ ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి రెండోసారి మూడోసారి తీసిన కొబ్బరి పాలు ఇందులో వేసుకొని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాల్లో చెరువు చేపల్ని ఇందులో వేసుకోవాలి. పచ్చి కరివేపాకు కూడా వేసుకొని కర్రీ చిక్కబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ అంతా కూడా చిక్కబడిపోయింది. ఇంకా మొదటిసారి తీసిన చిక్కటి కొబ్బరి పాలని ఇందులో వేసుకోవాలి. అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక 2 నిమిషాల తర్వాత అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కర్రీకి పోపు వేసుకోవడమే. కొబ్బరి నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు వేసి పోపుని కర్రీలో వేసుకుంటే చాలా రుచికరమైన సొరకాయ, ఎండు మెత్తాలు, చెరువు చేపల కర్రీ రెడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.